కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. అయితే మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరే అంటున్నారు గొర్రెలు కాసుకునే బళ్ళు కాసుకునే వాళ్ళకి సినిమాలు ఎందుకు. సినీ ఫీల్డ్లో ఒక సినిమాని నిర్మించి నిర్మించడం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అంతే కష్టం. ఎందుకంటే మీరు తెలుస్తుంది మీకు ఇప్పుడు. అయితే కొంతమంది ఏమంటారు అంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్, అంటే వీళ్ళని ముందు పెట్టి ఎవరో కావాలని చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరేమంటారు మరి? అనుకోని వాళ్ళు అప్పుడు మేము నేరుగా మీ ఇక్కడికి రాలేం. మా వాళ్ళకి వాస్తవంగా అయితే మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళు మాట్లాడటం కూడా చేత కాదు. అదే దిష్టిపోట ఆయన పబ్లిసిటీ చేయకపోతే ఎవరు కొంటారు అన్నాడు కదా. సరే నీ బోటలు చాలా తీసుకొని పవన్ కళ్యాణ్ ఉండే ఆఫీసుకు పోయాం. అక్కడ ఏడు కదా అది 2 టౌన్లో, ఇక్కడ కాదు మంగళగిరిలో సార్ ఉంటాడు. ఆడ ఆ క్యాంప్ ఆఫీస్ ఉంది. మీరు ఏదైనా లెటర్ తీసుకొని మీకు ఏదన్నా సపోర్ట్ చేస్తాడని మేము అనుకో పోయి ఇది టైట్లో అది పోస్టులు ఓపెన్ చేసుకోవాలని ఆలోచనతో పోయాను. ఇంకా సలహా తీసుకొని ఆడికి పోయి 12 రోజులు కూర్చోండి ఇద్దరం. ఇంకెవరితో ఒకరు ఒక పూట తినం ఏమన్నా కానీ నన్ను వస్తాడు బయటికి ఒక లెటర్ రాపిచ్చి ఇచ్చేమంటే ఇచ్చేసినాము. ఆయన వస్తాడు, మాకు ఏదో ఒకటి ఒక ఫోటో దిగితే ఆయన పేరు చెప్పుకొని మేము బయటకు వస్తామని ఆలోచనతో 12 రోజులు కూర్చోను. ఆడ అందుబాటులోకి రాలి ఆయనకి ఈ పని ఆ పని బాగా జనాలు ఎక్కువ. మా న్యూస్ ఆయనకి బాగానేయటంలే. ఆడ ఇచ్చిన లెటర్ ఆడేపోతుంది, ఆయనకి తెలియలే. సరే ఇంకా మళ్ళీ అగ్గొట్టి ఇంటికి వచ్చిన హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చి ఇంక నీ బోటాలు అడిగితే వాళ్ళ ఇల్లు ఒక డాడో చెప్పారు, మాదాపూర్లో డాడో చెప్పారు. మళ్ళీ ఒక ఆటో తీసుకుని అడిగి పోయినాం. అడిగి పోతే పోలీసు వాళ్ళు ఏమన్నట్టు అయ్యా ఏడా వ్యవహారాలు ఏమండవు, నేరుగా మీ ఆంధ్ర అక్కడే ఉంటారు, అక్కడ కలిస్తే కలుతాడు, లేకపోతే ఇట్లా పిట్టాపారం ఆయన పోటీ చేసిన ఊరికి పోయింది ఆడ కలుస్తారంటే ఆ నేరుగా ఆడిపోయాను. ఆడ కూడా ఎవరు ఆయనకి చెప్పేదానికి అవకాశాలు మా దగ్గర బాగానేయడంలో. ఇంకా నుంచి గుడివాడ ఉంది, గుడివాడలో ఒకరు తెలిసిన ఉంటే వాళ్ళకి అడిగిపోయినాం ఆ పాంచి కుర్రోళ్ళని. అయ్యా ఆయనతో ఒక ఫోటో తీపియండి, ఆయన పేరు చెప్పుకొని మేము బయటపడతాం, మేము ఏదో తెలియక పొరపాటు చేసినాము, అది పొరపాటో మరి మంచో చెడో మాకు తెలియదు, మేము కోరుకోవాల్సిన కోరిక కదా అది, ఎందుకో ఆమె కోరుకుంది. సరే మేమిద్దరం ఎట్టుపడి పని చేసినాం, ఒక్క ఫోటో కానీ ఆయనతో కానీ తీపిస్తే ఆ సినిమా ఘటన వేసుకుంటే మేము బాగుపడతాం, లేకపోతే కొద్దిగా మేము కష్టాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా బతిలాడుకున్నాం. అది ఇది అంటారు, అడిగిపోయినాకుండా ఆయనతో చెప్పాలని డీల్ కాదని వాళ్ళు తొలగిపోతున్నారు. ఇంకేం చేయాలి ఇంకా అర్థం కాక మళ్ళీ ఈ మధ్యలో కొద్దిగా ఆగినాం. ఇంకా విజయవాడలో ఆడ పంచాయతీ పెడదాం అనుకున్నాం. ఇంకా కొద్దిగా డబ్బులు తయారు చేసుకోవడానికి ఈ మధ్య ఒక నెల నుంచి డబ్బుల కోసం తిరుగుతా ఉన్నాం. మళ్ళీ పోయి కూర్చుంటా ఆయన కాడ. ఆయన పవన్ కళ్యాణ్ సార్ కానీ ఒక్క మా మీద దయ ఉండి కానీ ఒక్క ఫోటో కానీ ఆయనతో దిగి ఇటు మనోడేలే ఒక సినిమా తీసుకోండి ఏదో అందరూ చూడండి అని ఏదో చెబుతారు కదా, అది చెప్పించుకుంటే మేము గిట్టిన పడతామని ఆలోచనతో ఉన్నాము. అది ప్రయత్నం 12 రోజులు చేసాను. విషయం చేరింది ఆయన దగ్గరికి చార్నీలే ఈసారి మళ్ళీ పోయి కూర్చుంటాం. అది అమ్మ అయితే సినిమాలు చూసి దాంట్లో యాక్ట్ చేయాలి, నటించాలనుకుంటారు, పాడాలనుకుంటారు. మీరేమో సినిమానే తీయాలనుకున్నారు. అదే అనుకున్నా, ఒక లక్ష్యంతో మీరు పోతున్నారు. మధ్యలో ఎప్పుడైనా ఆపేయాలి ఇది ఎందుకు అనేసి మీకు అనిపించిందా? అనిపిస్తే ఆపేయిపోయినా అనిపించలే. కష్టం చేయాలి, రూపాయి సంపాదించాలి, సినిమా చేయాలి అనే ఉంది నా భావనలో. అట్నే ఉంది కాబట్టి నా మతి అట్నే పోతుంది, అట్నే చేయాలని చేపిస్తా ఉన్నా. అంటే నా కొడుకులకి నా మనవాళ్ళకి అంటే వాళ్ళకి ఆస్తులు దాచిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా, సినిమా అంటే ఒక్కోసారి రావచ్చు పోవచ్చు, అట్లా ఎప్పుడు భయం అనిపించలేదా మీకు? అసలేం భయం అనిపిస్తే అసలు వదిలేసేవాళ్ళం కదా కొన్ని పెట్టినాక. అసలు అనిపించాల, చేయాలి అనిపించింది. ఈ బదులు రైతు పని బాగా చేస్తాం, రైతు భారెత్తుగా చేస్తాం మేము రైతు పని చేసినాం. ఆమె చెప్పదు, నేను చెబుతా వాస్తవంగా. ఆమె చెప్పాలంటే ఆమె కోరిక నిఘా పెట్టుకుంది కాబట్టి ఆమెకి ఎంతో దాని మీద చూపు ఉంటుంది. కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది, బరువు మోసే వాళ్ళకి ఎంత బరువు తెలుస్తుంది, చెప్పేవాళ్ళు ఎంతమంది అని చెప్పొచ్చు. అట్నే ఆమె చెప్పేది కానీ చేసేది కాదు కదా. ఒకసారి అనిపించింది అక్కడ మాలకొండ దగ్గర కందుకూరు దగ్గర షూటింగ్ జరిగి 18 రోజులు షూటింగ్ జరిగి ఇంటికి వచ్చినాం. రేయింబోగులు చేసినాం. నేనేమో షూటింగ్ కాడ ఉంటా, ఏమేమి ఇంటికాడ ఉంటుంది, కావాల్సిన పైసలు మంచి ఎవరు చూసుకుంటా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పొలంలో పనికి పోయిన ఒకరోజు మా కొడుకుని తీసుకుని పోతే అక్కడ పుట్టని కదిలిచ్చిన కుక్కిలేరు పెట్టి అక్కడ ఏదో పాము తగిలింది. ఆ కుక్కిలేరు మా అబ్బాయిని కసి పెట్టేసింది. 7 పిల్లలు పండుకున్నారు మొత్తం రాత్రి ఇంటికాడొచ్చి. ఒక 3 కిలోమీటర్ల దూరం ఆడికి ఈడికి ఆ మధ్యలో 4వ వాడిని గుండెల మీద ఎక్కి పాము కాటేసింది, కట్ల పాము. అన్ని కరిచి వచ్చి కోడి పిల్లని కరిచింది, కోడి చచ్చిపోయింది. కుక్క మడబడది, కుక్క అల్లి కాకుండా మీద ఎక్కింది గోడ మీదకి. ఇంకా నేను లేకొట్టలేకి నేను చూసేలేకి ఇక్కడ రక్తం బుట్లు కారుతుంది. పాము కరిచింది, ఇంకా లాభం లేదు ఇదని. నాకు చాలా మంది పాము వాళ్ళకి ఏం మంత్రాలు వేస్తుంది, పశువులు వేస్తుంది, బాగా ఇది చేస్తుంది. ఎవరికి లేదు, మైండ్ పోయింది ఇద్దరికి. ఇంకా మనం తీసుకొని కనిగిరి పోవడానికి కానీ ఒక ఆటో తీసుకొని ఒక 3 కిలోమీటర్లు పోయాను. అంబులెన్స్కి ఫోన్ చేసినాం. 3 కిలోమీటర్ల వరకు అంబులెన్స్ వచ్చింది. కనిగిరి వెళ్ళినాం. అయ్యా ఇది ఇక్కడ అవ్వదు, టైం పోయినది, నేరు గొంగోలు పోమాను.
పొదిలు వచ్చేసరికి ఇంకోటి మాట్లాడుకుంటే ఆంబులెన్స్ ఒంగోలు పోసేసరికి మధ్యలో అయిపోయింది. ఆ టైంలో ఇది మనం చేసే పని కాదు, లేని పని రిస్క్ పెట్టుకున్నాం, దేనివల్ల వచ్చిందో ఏమని చెప్పి మేము భయపడి ఇంకా ఆపేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకొని ఏమైనా గొడవ పెట్టినా ఇంకా నేను ఇంకా గట్టిగా చర్య తీసుకున్నాను. ఒక 2-3 నెలలు, 1 సంవత్సరం దాకా కాలకుండా ఉంది. మళ్ళీ నా సినిమా కావాలి, నా సినిమా దిగాలి, రేయగలరు వస్తుంది పగులట పనిచ్చి. ఇది ఏం పిచ్చి అనేది నాకైతే అర్థం కాలేదు. అట్లా జరిగి దాన్ని మళ్ళీ తర్వాత ఇంకా తప్పదుగా రూపాయి తీసుకొచ్చాడు పెట్టినా, ఉన్నాయి తాడు పెట్టినా దాన్ని గడ్డన వేయాలి అని మళ్ళీ ఇంకా నీ బొట్టల కాడ ఆల కాడ పావుల బేడ అప్పులు తీసుకొచ్చాను. చిన్నగా గడ్డ ఎక్కింది, తయారైంది. గడ్డ అంటే అమ్ముకొని మా రూపాయి మాకు వస్తే మేము గడ్డన పడ్డట్టు. అమ్మ మీకే వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర చూసి మీరు తీయాలనుకుంటారు కదా సినిమా, అంటే మీకంటే కళ్ళలోకి వచ్చి చెప్పడం దేవుళ్ళు అట్లా ఏమన్నా? దేవుడు కళ కదా, అక్కడ చూసిన వాళ్ళు మించి చేయాలి, మనుషులమే కదా ఏది చేసినా మనిషిని మించే పని లేదు కదా, చేయాలి అని ఏదో అట్నే అనిపించేది. రాత్రి వేళ కలవరిస్తున్నారంటే మిమ్మల్ని అడుగుతున్నా సినిమా చేసుకుందామంట అంటే ఈయనంటాడు ఏం సినిమా కూడా నిద్రలో కూడా కలవరిస్తాం అంటున్నాను. కలవరిచ్చేది కదా, ఏం కాదు, రూపాయి సంపాదించి మీకు ఇత్తిని సినిమా చేసి జనంలోకి పోవాలి, జనంలోకి వెళ్ళిపోవాలి. నా కొడుకు అబ్బాయి చచ్చిపోయాడు కదా, ఆ అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేస్తే ఆ అబ్బాయి కానొస్తాడు మాకు ఎప్పుడు, ఆ అబ్బాయి కానొస్తాడు. అయితే దీంట్లో మరి నటించారా మీరు? నేనైతే ఉన్నాడు. నన్ను దాంట్లో సంపాదించే చేయాలని ఈ ఆలోచనలు ఏం లేవు. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది అక్కడే, మా ఊర్లకి ఇలా జరుగుతుంటే ఆ వస్తామన్న అతను రాలేదు. మేనేజర్ ఒక ఆయన ఉంటాడు కదా, పిలిపిలేదు అని చెప్పి వీళ్ళందరూ ఆయన దౌర్జన్యం చేస్తారు, మీరు మానుకుండా కానీ మా కెమెరాల కంటికి డబ్బులు ఇవ్వాలని పనిచేసేవాళ్ళు. ఆయన అటు ఇటు చూసి పెద్ద ఆయన పెట్టు పిలిచి ఇంకా మన భయం ఏందని చెప్పి ఆ వేసి నాకు కట్టించారు. ఏదో కళ్ళు గీసేవాడు అంటది, పంచ గోసి పెట్టిండ్రు, బాడీ మీద వేసిండ్రు, తల కూడా చుట్టిండ్రు, ఇవాళ కత్తులు ఇవాళ కడవలు తగిలిచ్చారు. ఒక పిల్లలు ఆడుకుంటుంటే ఆడ ఒక ఆమెకు దెయ్యం పట్టడం, నేను పోయి ఆమెను బేగటం, అట్లా ఒక సీన్ పెట్టిండ్రు. ఇది సినిమా చూసేదానికి నన్ను చూసి ఎక్కువ నవ్వడం మొదలు పెట్టి ఇంకా తిరణాలు ఉన్నట్టుంటారు జనాలు అందరు చుట్టూ, ఇంకా నన్ను చూసేది నవ్వుతుంటారు, వాళ్ళు చూసి నన్ను వెళ్ళి ఆగిపోతుంటది. అట్లా ఒక సినిమా దాంట్లో నేను ఒక సీన్ బాగానే చేసిన. ఏమో ఎన్నుకున్నది ఏంటంటే ఈ కథకి అది ఎవరు మాతంగుల గురించి కథకి చెప్పింది ఏమే, కథ చెప్పింది ఏమే. ఓకే, రవిబాబు గారు కూడా నటించారన్నారు, అంటే ఎలా ఉండేవాళ్ళు మీతో? రవిబాబు సారు ఇక్కడ అడవిలో పెద్ద అడవిలోకి షూటింగ్. ఆయన ఒక పెద్ద మాంత్రికుడు. ఆ మాంత్రికుడికి సత్యప్రకాశ్ శిశువుడు. సత్యప్రకాశ్కి మేము 16 మంది శిశువులు. ఈ 16 మంది ఏదో అది కథ నాకు పూర్తిగా అర్థం కాదు. ఈ మాతంగలు అనేవాళ్ళు వీళ్ళని చంపడం, ఎవరిని మాతంగల్ని పిల్లలు మాతంగం చచ్చిపోద్ది, దెయ్యమై పెట్టి వీళ్ళ 16 మంది చంపడానికి ఆమె గాలి ఎత్తుంటది. ఇదంతా ఒకరినొకరు చంపుకోవటాలు, భయపీయటాలు, నవ్వీయటాలు, ఏడిపీయటాలు, ఇదే ఈ సినిమాలో. నేనే చెప్పా కథని. ఎందుకంటే మాతంగుల గురించి మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తారు మా ఊర్లకి వెళ్ళినప్పుడు, మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇప్పటికి కూడా చేస్తారు మాకు. చేస్తే ఆ ఎల్లమ్మ కొలుపులకి అక్కడికి ఇప్పటికి అక్కడికి తేలా, అసలు ఈ జీవిత చరిత్రలేకి తేలా ఆమెని. మాకు ఆమె ఎప్పుడు వచ్చి చేస్తా ఉంటే వచ్చేటప్పుడు బాగా కలకలాడుతా నవ్వుతా మంచిగా వచ్చుద్ది, మాలో ఉంటుంది. మేము ఎంతమందిని కూర్చున్నా కానీ కళ్ళు తాగాల్సిందే, కళ్ళు మా మీద ఇయ్యాల, యాపమల్ల తీసుకొని అందరినీ తట్టాలి, మొత్తం మీద కూర్చొని తొక్కాలి. అట్టాటోళ్ళని ఎంత మగవాళ్ళైనా కానీ పైన బట్టి తొక్కాలి ఆమె. ఆ చరిత్ర ఆమెకు రాకుండా చేయాలి అని చెప్పి నేను ఆ జీవిత చరిత్రలో అది లేకుండా చేయాలని చెప్పి ఆ కథ సినిమా లాగా చేశాం. ఇప్పుడు ఆమె చరిత్రే ఇది, మాతంగుల చరిత్రే. ఆ మాతంగి ఇంటికి వచ్చినప్పుడు మాకు చాలా చాలా చేస్తుంది ఆమె కథను గురించి చేస్తే ఆమె గురించి మేము బొల్లెవలు తీసుకొని మేము ఎగురుతుంటాము, ఆమె ఏమో యాపలు తీసుకొని ఆమె ఎగురుతుంటది, వీళ్ళు కొమ్ము తీసుకొని వాళ్ళు ఎగురుతుంటారు. తెల్లవారులు ఎగరడాలే ఉంటాయి. మేమేమో తాగిపోయి ఎగిరి తెల్లారినాక బాగా ఇంటికి వెళ్ళిపోతాం. ఆమె 5 రోజులు కోల్పోయిన తర్వాత తాగిపోయి అంటే ఆమె పోర్షన్ చేసుకొని ఇంటికి పోయేటప్పుడు వచ్చేటప్పుడేమో కలగా నవ్వుతా బాగా ఆనందంగా అవుతుంది. పోయేటప్పుడు ఆమె కొత్త దిగులు పడ్డట్టు బాధపడ్డప్పుడు బాగుంటుంది. ఏందమ్మా మీ సంగతి అంటే, ఎవడు కనిపెట్టిండు మమ్మల్ని లేకపోతే తిరిగి ఇచ్చాను, లేనిపోయింది ఇది, ఎవరైనా రూపాయి కోసం చేస్తాం, రూపాయి తినాలా సంపాదించుకోవాలా, దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇది ఇంత ఏంతంగా మేము తయారవుతున్నాం, అది వచ్చేటప్పుడు బాగుంటాం, పోయేటప్పుడల్లా మమ్మల్ని తిమ్మసి పెట్టి పంపిస్తున్నారని ఆమె బాధపడదు. మా దగ్గర ఉంటుంది కాబట్టి బామ్మలకు మాట్లాడుతుంటాం. ఆమెను అడిగా నేను, ఏందమ్మా అసలు ఎందుకు మీకు ఇది, అసలు ఎందుకు చేయాలి, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి అని అంటే, లేదమ్మా మాకు ఇది ఒకటి కనిపెట్టిండు, ఎవరు కనిపెట్టిండ్రో కనిపెట్టిన వాళ్ళు అనుకోవాలి మేము ఆచారము, అందుకు కాబట్టి మా జీవితాలు ఇట్ట పోతున్నాయి అని అంటే ఆమె అన్నీ చెప్పింది నాకు.
అవన్నీ చెప్పినాక నేను ఇంక మొత్తం కథలాగా చేసి ఒక సినిమా తయారు చేసి ఆమెకి ఏంది ఆమె పేరు అది ఆత్మ ఒకటి కాదు, ఆమె ఆత్మ అంతా అల్లాడిపోతుంటది.